అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండాలంటే పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. మన శాస్త్రాలలో వివరించబడిన కొన్ని రహస్యమైన పరిహారాలను పాటించి చూడండి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా పట్టిందల్లా బంగారమయం అవుతుంది. అయితే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంటి సింహద్వారం గడపకు ప్రతినిత్యం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. సింహద్వారం లక్ష్మీదేవి ప్రవేశ మార్గం. పసుపు రాసిన గడపను చూసి లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి తోరణాలు కట్టుకోండి. మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా, దరిద్ర దేవత అడుగు పెట్టకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది. ఇంట్లో పూజ చేసేటప్పుడు 5 ఒత్తులతో దీపం వెలిగిస్తే మీ పూజకు ఫలితం లభించి అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు వరిస్తాయి. అలాగే తులసి కోటలో దీపారాధన చేసేటప్పుడు 7 ఒత్తులతో దీపం వెలిగించండి. కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే మీ పూజ గదిలో నెమలి ఈకలు పెట్టుకోండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత నెమలి ఈకతో దేవునికి గాలి విసిరితే దేవతలు ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారు. శుక్రవారం లక్ష్మీదేవికి సంబంధించిన రోజు. అయితే శుక్రవారం ఉప్పుకుంటే మీ ఇంటి ఐశ్వర్యం విపరీతంగా పెరిగిపోతుంది. ధనలక్ష్మి కటాక్షం కోసం ప్రతి గురువారం అరటి చెట్టుకు నీరు పోసి దీపం వెలిగిస్తే జాతకంలో గురుబలం పెరిగి అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారు. ఇక దాన ధర్మాలు చేయడం వల్ల లక్ష్మి కటాక్షం 1000 రెట్లు పెరుగుతుందటం. కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన యాచకులకు లేదా పేదలకు అన్నదానం చేయండి. బీరువా లక్ష్మీదేవి స్వరూపం. వాస్తు ప్రకారం మీ ఇంటి నైరుతి మూలలో ఉత్తరముఖంగా బీరువా పెడితే డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది. వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు వచ్చి చేరుతుంది. కాబట్టి మీ బీరువాను తప్పకుండా ఉత్తర ముఖంలో పెట్టుకోండి. ఇక మీ ఇంటికి విపరీతంగా ధనాకర్షణ పెరగాలంటే ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి అందులో చిటికెడు పసుపు, పూలు, పచ్చకర్పూరం వేసి మీ ఇంటి సింహద్వారం వద్ద పెట్టుకోండి. ధనాకర్షణ పెరిగి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. పూజ గదిలో దేవతలు నివసిస్తారు. అయితే మీ పూజ గదిలో ఏది ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా దక్షిణావృత శంఖం ఉండాలి. శంఖం లక్ష్మీదేవికి సోదరి. కాబట్టి శంఖం ఉన్న చోట లక్ష్మీదేవి శాశ్వతంగా నివాసం ఉంటుంది. అలాగే మీ ఇంట్లో ఒక చిన్న ఏనుగు విగ్రహాన్ని పెట్టుకోండి. తెలుపు రంగులో ఉన్న ఏనుగు విగ్రహం ఇంట్లో ఉంటే చాలా శుభప్రదం. ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని అనుకుంటారో అలాంటి వారు ప్రతిరోజు తులసి మొక్కను పూజించాలి. ముక్కోటి దేవతల స్వరూపమైన తులసిని పూజిస్తే అదృష్టం, శాంతి, శ్రేయస్సు, ఆరోగ్యం, సిరి సంపదలు కలుగుతాయి. మనలో చాలామంది గోమాతకు అరటిపండ్లు లేదా పచ్చిగడ్డిని ఆహారంగా తినిపిస్తారు. కానీ గోమాతకు నానబెట్టిన శనగలు, బెల్లం ఆహారంగా తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది. ప్రతి ఒక్కరి ఇంటి ముందు గుమ్మడికాయ ఉండాలి. ఇంటికి గుమ్మడికాయ కట్టడం లేదా కనుదృష్టి గణపతి ఫోటోను ఉంచడం వల్ల ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ధనలక్ష్మి కటాక్షం కొరకు ప్రతి శనివారం రావి చెట్టుకు నీరు పోసి చెట్టు మొదట్లో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది. ఇక శుక్రవారం లక్ష్మీదేవికి సంబంధించిన రోజు. కాబట్టి ప్రతి శుక్రవారం తప్పకుండా శ్రీ సూక్తం లేదా కనకధార స్తోత్రాన్ని జపించండి. మీ ఇంట్లోని పేదరికం, అప్పుల బాధలు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే ప్రతి గురువారం లేదా ప్రతి శుక్రవారం నాడు ఒక రావి ఆకు పైన గంధంతో శ్రీం అని రాయండి. దేవుని దగ్గర ఉంచి పూజ చేయండి. ఇది అత్యంత శక్తివంతమైన లక్ష్మీ బీజాక్షర పరిహారం. ఇలా చేస్తే అనుకోని మార్గాల్లో ధనాకర్షణ పెరుగుతుంది. మన కుటుంబంపై పితృశాపం ఉంటే కుటుంబంలో ఏదో ఒక సమస్య ఏర్పడుతూనే ఉంటుంది. కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు రావి ఆకుపైన దీపం వెలిగిస్తే అఖండ ఐశ్వర్యంతో పాటు పితృదోషాలు కూడా వెంటనే తొలగిపోతాయి. వాస్తు ప్రకారం ఇంటి ఈశాన్య మూలలో తప్పకుండా రాగి కలశం ఉండాలి. నీటితో నిండిన రాగి కలశం ఇంట్లో పెట్టుకుంటే మీ కుటుంబంపై ఎల్లప్పుడూ దైవానుగ్రహం ఉంటుంది. విపరీతమైన అప్పుల బాధలు, కటిక పేదరికంతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. ఇక ప్రతి శుక్రవారం సాయంత్రం సంధ్యా సమయంలో అంటే 6 గంటల సమయంలో ఇంటి ముందు దీపం వెలిగించండి. చీకటి పడే వేళ లక్ష్మీదేవి ఇళ్లలోకి వస్తుందట. కాబట్టి శుక్రవారం ఇంటి ముందు దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. ప్రతి శుక్రవారం సుమంగళి స్త్రీలు లక్ష్మీదేవిని పూజించి ముత్తైదుకు తాంబూలం ఇస్తే చాలా మంచిది. ఇక ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టే మొక్కలలో మనీ ప్లాంట్ మొక్క ఒకటి. కాబట్టి ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క పెంచుకుంటే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ప్రతి కుటుంబాన్ని నరదృష్టి వెంటాడుతుంది. అలాగే చాలామంది ఇళ్లకు
వాస్తు దోషాలు ఉంటాయి. ప్రతిరోజు ఉప్పు నీటితో ఇంటిని తుడిస్తే మీ ఇంట్లో ఉన్న నరకాత్మక శక్తులు, వాస్తు దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక మీ పూజ గదిలో పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటం ఉంటే ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదు. అలాగే పద్మం పైన కూర్చుని ఉన్న లక్ష్మీదేవి ఫోటో పూజ గదిలో ఉంటే లక్ష్మీదేవి త్వరగా అనుగ్రహిస్తుంది. మనలో చాలామందికి ఇంటి స్థలం ఉన్నా కూడా ఇల్లు కట్టుకోవడానికి చేతిలో డబ్బు ఉండదు. అలాంటి వారు ఏదైనా ఒక శుక్రవారం మట్టితో చేసిన ఒక నీటి కుండను ఇంటికి తెచ్చుకొని మీ వంటగదిలో ఈశాన్యంలో పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. ఇల్లు త్వరగా కట్టుకునే యోగం కలిసొస్తుంది. ధనలక్ష్మి కటాక్షం కొరకు ప్రతి పౌర్ణమి రోజున లక్ష్మీ గణపతి హోమం చేయడం మంచిది. దీనివల్ల ధన సంపదలు, శాంతి, శ్రేయస్సు, ఆరోగ్యం చేకూరుతాయి. అలాగే రోహిణి నక్షత్రం నాడు ఒక మారేడు దళాన్ని తెచ్చి మీ లాకర్లో పెట్టుకోండి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. మారేడు చెట్టును పూజించిన సకల పాపాలు తొలగిపోతాయి. వెండితో తయారు చేసిన గణపతి, లక్ష్మీదేవి విగ్రహాలు పూజ గదిలో పెట్టి పూజిస్తే సిరి సంపదలకు లోటే ఉండదని వేద పండితులు సూచిస్తున్నారు. అలాగే మన తాంత్రిక శాస్త్రంలో శ్రీ యంత్రానికి చాలా శక్తి ఉంటుంది. పూజ గదిలో శ్రీ యంత్రాన్ని పెట్టి పూజిస్తే మీ ఇంట్లో శాశ్వతంగా లక్ష్మీదేవి ఉండిపోతుంది. అలాగే మీ పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి పటానికి తామర విత్తనాల దండను వేయండి. ఇక మీ ఇంటికి లక్ష్మీదేవి నడిచేస్తుంది. అయితే లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉండదో విష్ణుమూర్తి వివరించారు. భగవంతుడిని దూషించే వారి ఇళ్లలో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదట. అలాగే శంఖం శబ్దం వినిపించని ఇళ్లలో కూడా లక్ష్మీ అమ్మవారు ఉండరట. కాబట్టి వారానికి ఒక్కసారైనా ఇంట్లో శంఖం ఊదండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. అలాగే ఎవరైతే తులసిని పూజిస్తారో అలాంటి ఇళ్లలో కూడా లక్ష్మీదేవి ఉండేందుకు ఇష్టపడదు. ఇక మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వారికి భోజనం పెట్టకుండా పంపిస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీ కటాక్షం నశిస్తుంది. ఇక ఇంట్లో పూజలు చేయకపోయినా ఎప్పుడు మాకు ఏమీ లేదని బాధపడేవారి ఇళ్లలో కూడా లక్ష్మీదేవి ఉండదు. ఇక ఇంట్లో ఆడవారు ఏడుస్తూ ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంటి ముఖం కూడా చూడదట. తడికాళ్లతో నిద్రపోయినా లక్ష్మీదేవి మీ గడప తొక్కదని పండితులు చెబుతున్నారు. ఇక ఇంట్లో ఆడవారు తరచూ కాళ్ళు ఊపకూడదు. మగవాళ్ళు మంగళవారం పూట గడ్డం తీసుకోకూడదు. ఇక గుడిలో ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టినప్పుడు 3 కళ్ళున్న కొబ్బరి చిప్పను మనం తీసుకోవాలి. అలా చేస్తేనే మనకు శుభం కలుగుతుంది. ఇక శుక్రవారం రోజున గోర్లు, వెంట్రుకలను కత్తిరించకూడదు. అలాగే ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇతరులకు డబ్బును అప్పుగా ఇవ్వకూడదు. మీరు ఎప్పుడు ధనవంతులుగా ఉండాలంటే బయట నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. పూలు, పళ్ళు, మిఠాయిలు ఇలాంటివి ఇంటికి తీసుకువెళ్ళడం ఒక అలవాటుగా మార్చుకుంటే ఆ ఇల్లు ఎప్పుడూ సిరి సంపదలతో తురతూగుతుంది. ప్రతి శనివారం హనుమాన్ ఆలయానికి వెళ్ళి దీపం వెలిగించి హనుమంతుడిని ప్రార్థిస్తే మీ కష్టాలన్నిటినీ ఆంజనేయుడు వెంటనే తొలగిస్తాడు. ఇక చాలామంది ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు. అనవసరపు ఖర్చులు పెరిగిపోతాయి. అలాంటి వారు మీ బీరువాలో 11 గోమతి చక్రాలు లేదా 11 పసుపు కొమ్ములను పెట్టుకోండి. అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి సంపద రెట్టింపవుతుంది. ఇలాంటి పరిహారాలు మరియు నియమాలు పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.